పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. శారద కంఠస్వరాలకి, మంజీర రవాలకి, మందార మకరంద మాధుర్యాలకి, మరంద మృదు మంజులాలకి నమస్కారం. గల్పికల గురించి మనం మాట్లాడుతున్నామంటే ఒక వెటకారానికి ఉన్న టేకా టిప్పణి గురించి మనం మాట్లాడుతున్నట్టు. మీరు సభా ప్రారంభంలోనే మిత్రుడు ఇక్కడ బిందువులు ఉన్నారు అని అన్నాడు. మేమేమనుకుంటామంటే 3 ఎంఏలు చేసేసాం, 2 పిహెచ్డీలు చేసేసాం, మేము బిందువు కాదు సింధువు అనుకుంటాం. సింధువును కూడా బిందువు చేసేటటువంటి ఆ లక్షణం ఏదైతే ఉందో, ఆ సూక్ష్మ గ్రాహకత ఏదైతే ఉందో అదే గల్పికకి ప్రాణం. అంటే మిత్రుడిని కించవరుస్తున్నాను అనుకోవద్దు. మిత్రుడి ఉద్దేశం ఏంటంటే, మిత్రుడి సదుద్దేశం ఏంటంటే మేము బిందువులం, మీరు కూడా బిందువులే, అమృత బిందువులు. అది మిత్రుడి ఉద్దేశం. కథకాని కథ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ పుస్తకాన్ని చూడండి, మీరు తీరం చేరని అలలు అన్నాడు. అయితే ఈ సమీక్షోపన్యాసం నెపంతో ఇవి తీరం చేరబోతున్నాయి. దీనికి ఒక చిన్న మనకి ధాన్యాలు పదం ఉంది. చిరుధాన్యాలు కూడా ఇవాళ రోజున ఒక లాభసాటి వ్యాపారంగా మారింది. చిరు కథలు అంత లాభసాటికి ఏం మారలే. ఒకప్పుడు స్పేస్ ఫిల్లింగ్గా ఒక 70వ దశకంలో ఆంధ్రజ్యోతి వారపత్రిక వేదికగా మినీ కవితలు వర్ధిల్లాయి. కానీ మినీ కథలు అంత ఇదిగా లేదు. అదే అమెరికన్ సాహిత్యంలో ఒక ఎడ్గార్ వాలెన్ పో అనేటటువంటి వాడు, ఎడ్గార్ ఆలెన్ పో, పిఓఈ పో, పో అంటే పొమ్మని కాదు, ఆ పో మనకి ఒక పత్రిక, డెమ్మీ సైజు పత్రిక చూసినట్టయితే ఇది ఒక పత్రిక అనుకుంటే ఇటు ఇయర్ ప్యానల్స్గా కథలు రాశాడు. కాలం, ఒక సింగిల్ కాలం కథలు ప్రపంచ సాహిత్యంలో మొదలుపెట్టినటువంటి వాడు పో. అంటే సూక్ష్మంలోనే మోక్షం, వ్యర్థంలోనే పరమార్థం. అంటే మీరు ఒక మనిషికి ఒక నైసర్గిక స్వరూపం ఏదో 5 అడుగులు ఉండాలో, 4 అడుగులు ఉండాలో, 4.5 అడుగులు ఉండాలో, ఇట్లాంటి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. కథకి కూడా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. అవి కాలంతో పాటు మారుతూ ఉన్నాయి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కొన్ని వందల కథల్ని మీరు తీసుకుంటే మీరు ఎంత సగటును లెక్కించినా కూడా మీకు ఒక 20-18 పేజీలు తగ్గదు. నిన్న మొన్నటి భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథల్ని చూసినా మీరు అబ్బో 16, 17, 18 పేజీలు ఉంటుంది. కానీ పత్రికల వేదికగా వస్తూ ఉన్న ఆదివారం అనుబంధాల రూపంలో కానీ, అప్పుడప్పుడు అడప తడప సోమవారం సాహిత్య సంచికల్లో కానీ వస్తూ ఉన్న కథల్ని మీరు చూసినప్పుడు మీకు ఆ సూక్ష్మ ఇది కనబడుతుంది. అందుకే మనకి విలియం షేక్స్పియర్ బ్రెవిటీ ఇస్ ద సోల్ ఆఫ్ ఇట్ అన్నాడు. సూక్ష్మంలోనే మోక్షం ఉంది. దాన్ని అందిపుచ్చుకున్నటువంటి వాడు ఒక లక్ష్మణుడు ఇక్కడ ఉన్నాడు. మనందరం కూడా ఈ రామయ్య చెంత ఉన్నాం. మనం రామయ్య అంటే కథ అనుకోండి, కథ రామయ్య. ఆ వెంటనే లక్ష్మణుడు కూడా ఉన్నాడు. అంటే ఒక చిన్న కథ ఉంది. ఇది చిన్న కథ అంటే ఇది చెప్తా ఉంటుంది, ఇది చాలా పెద్ద కథ అవుతుంది. ఎందుకంటే మిత్రుడు ఇచ్చేశాడు మీకు. మీరందరికీ ఒక మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశాడు. ఇక భద్రాచలం గోదావరికి రాలేదు, కానీ మేము మిత్రుడు చెప్పేశాడు ఒక గంటపాటు భరించాలి శస్త్రీని మీరని. అలాంటి ఒకానొక జాగరూకత, ఒకానొక అప్రమత్తత, ఒకానొక చేతనత్వ సంతకం ఇది ఏది ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి గల్పిక. 8 పదుల ఘన చరిత్ర గల్పికకు ఉంది. ఏనాడో చందమామ పత్రిక ఇంటిల్లిపాదిని అలరించేటప్పుడు పెద్దవాళ్ళు కూడా కాసేపు పిల్లలుగా మారిపోయి పిల్లలతో మారం చేసి
పిల్లల్ని చదవనీయకుండా వాళ్ళు ఆ చందమామ పుస్తకాలని తిరగేస్తూ ఉన్నటువంటి ఆ స్వర్ణయుగం ఏదైతే ఉందో ఆ స్వర్ణయుగానికి ఒక సంపాదకుడుగా సజీవ సాక్ష్యంగా నిలిచినటువంటి కొక్కు గారు అనేకానేక ప్రయోగాలు చేశారు. ఒక చదువు కావచ్చు, లేదు మరొక వ్యాసాలకు సంబంధించి కావచ్చు. ఈ క్రమంలోనే కొక్కు గారు గల్పికలకి ఒక జవజీవాలు ఇచ్చారు, గల్పికకి ఒక పునాది రాయిగా నిలిచారు, గల్పికకి ఒక గీటు రాయిగా నిలిచారు కొక్కు పడవడగంటి కుటుంబరావు గారు. విచిత్రం ఏంటంటే ఆయన తన జీవిత కాలంలో ఒక తెలుగు స్వతంత్రలో కానీ ఒక యువ పత్రికలో కానీ ఈ పత్రికల వేదికగా ఆయన జీవిత కాలంలో అంత చందమామ సంపాదకత్వ బాధ్యతలు, మరో వంక నవలలు, ఇంకో వంక వ్యాసాలు, ఇంకో వంక ఇతరత్ర బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఆ కొత్త ప్రక్రియకి ఆయన ఎంత జవజీవాలు ఇచ్చారంటే ఆయన కాలంలో, ఆయన హయాంలో, ఆయన జీవించి ఉన్న రోజుల్లో ఈ గల్పిక అనేది 52 గల్పికలు ప్రచురితమయ్యాయి. అప్పుడే కొక్కు గారి హయాంలో ఒక 5,000 కాపీల నుంచి 7,000 కాపీలకు వెళ్ళినటువంటి యువగాని, ఒక 10,000 ప్రతులు ఇంటిళ్ళ పదిని అలరిస్తూ ఉన్నటువంటి ఒక తెలుగు స్వతంత్ర కానీ ఒక 52. ఆశ్చర్యం ఏంటంటే 80 సంవత్సరాల ఘనచరిత్ర కలిగినటువంటి గల్పికల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 8 పదుల కాలం ఏమీ చిన్న కాలం కాదు. ఒక మనిషి ఆయుష్ 60కో 70కో పరిమితం అయిపోయినటువంటి రోజుల్లో మరి ఒక 88 పదులు, ఒక 80 సంవత్సరాలు, 8 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి గల్పికా సాహిత్యాన్ని మీరు పర్యాలోకనం చేసినట్లయితే కొద్దిపాటి నిరాశ కలుగుతుంది. ఇంతమంది వచ్చారు. కొక్కు గారి తర్వాత ఏదో శారదా వచ్చాడు మనకి, నటరాజన్ తెనాల్లో. సరే, అంత కథలు నవలలు రాస్తూ మధ్యలో గల్పికలు రాశాడు. ఆ తర్వాత మనకి అడవి బాబురాజు గారు వచ్చారు. ఆయన మరి విశ్వనాథ సత్యనారాయణ గారితో పోటీపడి మరి ఆంధ్ర విశ్వకళా పరిషత్ నవలల పోటీల్లో మరి విజేతగా నిలిచి, సరే అనేక ఇతర సాంకేతిక కారణాలు, ఇతర ఆ రోజుల్లో కూడా మరి కొద్దిపాటి మరి అన్నీ ఉన్నాయి మనకేంటి, పులకరింపులు కూడా ఉన్నాయి. సరే, దాంతో రెండింటికి కలిపి గుదిగుచ్చి సరే 2 పంచుకోమన్నారు ప్రైజ్. దాని సంగతి పక్కన పెడదాం, అట్టే పెడదాం. ఇక్కడ ఇంత 80 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గల్పికలు మీరు అనుకుంటారు కొక్కు గారి తర్వాత ఇంతమంది రచయితలు వచ్చారు కదా, తామర తంపరగా ఎంతోమంది రచయితలు. కథలు రాసిన వాళ్ళు ఉన్నారు, 2 లక్షలు దాటిపోయినాయి. నవలలు రాసిన వాళ్ళు ఉన్నారు, 40,000 దాటిపోయినాయి. మరి కవితలకి లెక్కాపత్రం లేదు. సంవత్సరానికి 365 రోజులు కానీ కవితా సంపుటాలు 465 వస్తుంటాయి సంవత్సరానికి. దానికి వెసులుబాటు కూడా ఉంది. అట్టే కష్టపడకుండా మనకు 14, 18, 20, 22 పంక్తులు కాకుండా సరే మనిషి మరుగుజ్జు అయిపోతూ ఉన్నాడు మంచితనంలో, మానవీయ విలువల్లో. కవిగా మాత్రం మనం ఎందుకు ఉన్నతంగా ఉండాలి? మరి కాస్త మెట్టు దిగిపోయి నేలకి జారిపోయి, నేల నుంచి పాతాళానికి జారిపోయి మరి వాళ్ళ రోజున రకరకాల లఘు కవితా ప్రక్రియలు కవిత్వంగా చాలామంది అవుతున్నాయి. మనం తరచు చూసినప్పుడు నినాదాలు కవిత్వం కాదు, మరి సూక్తులు కవిత్వం కాదు. సరే, అదొక ప్రత్యేకమైన చర్చ. మనం గల్పిక దగ్గర ఆగితే గల్పిక 80 సంవత్సరాల కాలంలో 800 గల్పికలు కూడా రాలే. ఆశ్చర్యంగా. పోనీ ఏమయ్యా 400 వచ్చినాయా? అది కూడా రాలే. కరోనా తర్వాత ఆన్లైన్ వేదికగా ఒక 300 ఉన్నాయనుకుంటే, ఇతరత్రా రచయితలు రాసిన ఒక 200-300 ఉన్నాయనుకుంటే, మొత్తం గల్పికలు 1000 లోపే. నేను ప్రారంభంలో ఒక మాట అన్నా, రామయ్య చెంత మనం ఉన్నాం, కథ చెంతే కథానిక కూడా ఉంది, కథ చెంతే గల్పిక ఉంది. రామయ్య చెంతే లక్ష్మణుడు ఉన్నాడు. ఆ లక్ష్మణుడు మరెవరో కాదు, మన చక్రవర్తి మాస్టర్ అని ఒక మాట అన్నా మీకు. ఎందుకన్నానంటే, మీరు ఇవాటి రోజున మీ కరకమలాలని అలంకరించినటువంటి పుస్తకం ఏదైతే తీరం చేరని అలలు ఉందో, తీరం చేరిపోయింది. ఈ అలల్లో మీరు గమనిస్తే 53 అలలు ఉన్నాయి, 53 గల్పికలు ఉన్నాయి. అంటే కొడవటిగంటి కుటుంబరావు గారి కన్నా ఒక మెట్టు ఎక్కిచ్చారు చక్రవర్తి గారు. అంటే ఏదైనా మనకి సంఖ్య ప్రధానం కాదు, దానిలో మనకేంటంటే 2 క్వాంటిటీ క్వాలిటీ. అయితే చక్రవర్తి గారిని మీరు గమనిస్తే గల్పికా హృదయాన్ని ఎలా పట్టుకున్నాడంటాకి ఒక నిదర్శనం ఏంటంటే, మరి గల్పికలు ఆన్లైన్ వేదికగా ఎలాంటి సునాయాసంగా మరి పత్రికకి పంపాము, వాళ్ళు వేయలేదు అనేటటువంటి ఏది లేకుండా, ఈ చీకు చింత లేకుండా మరి ఆన్లైన్ వేదిక ఏదైతే ఉందో, ఒక ఔచిత్యం కావచ్చు, ఒక ఈమాట కావచ్చు, సంచిక కావచ్చు, రకరకాల పత్రికలు ఉన్నాయి. మీకు ఈ 6-7 ఏళ్లగా ఆన్లైన్ పాఠకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒక సౌలభ్యం ఉంది, సాంకేతిక సౌలభ్యం ఉంది. ఇవాళ రోజున మనం మాట్లాడతాం, 4 మాటలు అక్కడ యూనికోడ్లోకి వచ్చేస్తాయి, మనం పంపుతాం. ఆ పత్రిక అంటూ ఒక లేఅవుట్, ఆ పత్రిక అంటూ ఒక ఏస్థెటిక్ సెన్స్ ఉంటే
దాన్ని నాన్యూని కొడులో మార్చుకుంటాడా, ప్రియాంకలోకి మార్చుకుంటాడా, అనూప్ అంట్లో వేరే దాంట్లో పెడతాడా, ప్రగతి ఇస్తాడా, పల్లవి ఇస్తాడా, ఎడ్డింగ్ అది పక్కన పెట్టండి. సాంకేతికంగా ఇంత సౌలభ్యం ఉన్న రోజుల్లో కూడా ఎవరూ కూడా ఒక పట్టుమని పాతికో పరకో హైకు ఇది మన దీన్ని రాసిన వాళ్ళు లేరు, గల్పికలు రాసిన వాళ్ళు లేరు. అంటే గల్పికల్లో ఎలా మునిగి తేలారంటే చక్రవర్తి గారు ఆ రాయటం మొదలుపెట్టిన తర్వాత గల్పిక రాయించింది ఆయన. అంటే కొన్ని మనం రాస్తే రాయగలం, రాయలేకపోతే రాయలేం. కొన్ని ప్రత్యేక సాహితీ ప్రక్రియలు ఉన్నాయి, వాటి లోతుల్లోకి మనం వెళ్ళినప్పుడు అవి అమ్మ ముని వేళలాగా మనం లాక్కుంటాయి, మనం పిలుస్తాయి, నాన్న ప్రేమలాగా పిలుస్తాయి, అమ్మ మమతానురాగాల ఒక కిరణంలాగా అవి ఒక మెరుపు మెరుస్తాయి. మనకి అందులోకి వెళ్ళిన తర్వాత బయటికి రాలేం. ఇదేంటంటే ఆ తాదాత్మ్యత, ఎక్స్టాటిక్ స్టేట్ ఏదైతే ఉందో అది మనకి ఇందులో కనబడుతుందంతాకి పైకి కనబడేటటువంటిది ఏంటంటే 53 గల్పికలు. లోపల కూడా ఒక్క 5-6 మినహాయిస్తే ఇప్పుడు చివరిలో మనకేంటంటే గల్పికల మొత్తంలో ఆయన అంటే చక్రవర్తి గారు మనకి ఎందుకు ఆదర్శం అవుతారంటే ఎవరో ప్రారంభించినటువంటి గల్పికలు, ఏమాత్రం ప్రాచుర్యం పొందినటువంటి గల్పికలు, ఏ పత్రికకు పంపినా అది ప్రచురితం అవుతుందన్నటువంటి కనీస భరోసా లేనటువంటి ఒకానొక సాహిత్య ప్రక్రియను ఆయన పట్టుకుని దానిలో ముందుకు వెళ్ళాడు. ఆ వెళ్ళే క్రమంలో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ గల్పికలకు సంబంధించి ఆయన గల్పిక హృదయాన్ని పట్టుకున్నాడు అన్నాం. అంటే గల్పిక ఒక కథకాని కథ అని ఒక మాట అన్నా మొదట్లో. కథకాని కథ అంటే ఇది ఎట్లా మీరు దీన్ని ఎట్లా అన్వయించుకోవాలంటే మీరు వెనకటి కాలంలో ఏదో భారతంలోకి వెళ్ళామనుకోండి, సరే విలువిద్య నేర్పాడు, ధనుర్విద్య పారంగతులు అయ్యారు శిష్యులందరూ, ద్రోణాచార్యుడు పిలిచాడు, అబ్బాయి ఏంటి నీకేం కనబడుతుంది అన్నాడు, ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారు. అదిగో అది ఆ దృశ్యం, ఆ సన్నివేశం గల్పికకి వర్తిస్తుంది. ఏంటో సన్నివేశం అంటే అబ్బాయి అక్కడ ఏముంది అన్నాడు, ఎవడో చెట్టు అన్నాడు, ఇంకెవడన్నాడు కొమ్మలు కూడా కనబడుతున్నాయి నా చెట్టు, పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయన్నాడు, ఇంకా నీకేం కనబడుతున్నాను ఒకరిని అడిగాడు, అబ్బాయి పక్షులు ఏవో కనబడుతున్నాను, ఇంకా అబ్బాయి నీకేం కనబడుతున్నాను, కథల కంటే ఒక పక్షి ఉందన్నాడు, ఇంకా నీకేం కనబడుతుంది అన్నాడు ఒకరిని, పక్షి అసలు మనల్నే చూస్తుందేమో అనిపిస్తుంది అంటే కన్నిటే చూస్తుంది అన్నాడు. అట్లాంటి ఒకానొక సూక్ష్మ పరిశీలన గల్పిక రచయితకి కావాలి. మన దైనందిన జీవితంలో అనేక ఘటనలు జరుగుతుంటాయి. ఆ సంఘటనలకి మనం అక్షరూపిస్తే తెల్లారేసరిక కథ అయిపోతుంది. కానీ గల్పిక అలా కాదు, అన్ని సంఘటనలు గల్పికకు పనికిరావు. మనం ఒకటి మాట అనుకున్నాం, సజెషన్ అని ఒక మాట అన్నాడు, ధ్వన్యాత్మకత అనమాట, ఒక ధ్వని ప్రధానమైనటువంటిది, వ్యంగ్య ప్రధానమైనటువంటిది, ఒక వెటకారం. ఏది గల్పిక అంటే మామూలు సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనని మీరు ఒక 4 అక్షరాలు పేర్చి ఆ సంఘటన ఏదో రాసుకుంటూ వర్ణించుకుంటూ వెళ్ళారనుకోండి, ఒక వ్యాసం అవుతుంది. ఇంకాస్త మీలో ఒక కల్పనా చాతుర్యం ఉండి ఏదైనా 4-3 ఉపమానాలు పడేది ఏదన్నా కొంచెం ఆ పాత్ర చిత్రంలో మీరు కొద్దిపాటి న్యాయం చేకూర్చినట్టు కథ అవుతుంది. అంతకు మించి గల్పిక అంటే ఒక సంఘటన 1-2 పాత్రలో మాత్రమే మీరు ఒడిసి పట్టుకుంటే గల్పిక రచయిత కాలేరు. గల్పిక ఇంకేదో కోరుకుంటుంది మీ నుంచి. ఆ కోరుకునేదానికి ఆలంబన ఏంటంటే మీలోని తాదాత్మ్యత, మీలోని ఒక పారవస్యం. ఇంకా ఏం కావాలంటే మీరు చూసేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక చూపు, అంటే పరిసరాలను కానీ పరిస్థితులను కానీ మీరు ఒక ప్రత్యేక కన్నుతో చూడగలగాలి. అలా చూడగలిగితేనే ఇది పండుతుంది. అంటే మిగతా సాహిత్య ప్రక్రియకి దీనికి ఉన్న భేదాన్ని ఇంకొక మాటలో చెప్తాను మీకు. ఇప్పుడు బయట వర్షం, మన లోపల కూడా వర్షం హర్షం. తడిసిన మనసు చెప్పే కథ గల్పిక. బయట అగ్నిపర్వతం కానీ లోపల లావా ఉంది. అగ్నిపర్వతం పగిలింది, లావా రావట్లే, మన దగ్గర నుంచి వస్తుంది లావా. పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఒక సంక్షిప్త వాతావరణంలోంచి ఒక లావా పెళ్ళిపిక్కుతోంది. అలా ఒక వేడెక్కిన మనసు, ఒక మండే గుండె చెప్పేటటువంటి ఒక కథ ఏంటంటే మండే స్వరం గల్పిక. అంటే ఈ సమాజంలో అనేక రుగ్మతలు ఉన్నాయి, అనేక వైపరీత్యాలు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలను మించిన మానవ వైపరీత్యాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా రాజకీయ వైపరీత్యాలు ఉన్నాయి. వీటన్నిటినీ నిశితంగా సునిశ్చితంగా పరిశీలిస్తూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఒక కొరడా జలిపించడానికి ఎవడైతే సిద్ధపడతాడో వాడి కొరడాని మనం గల్పిక అనొచ్చు. ఎవడైతే తీక్షణంగా శివుణ్ణి మించి ఆగ్రహావేశాలతో ఒకానొక ఘటనని, ఒకానొక పరిస్థితిని, ఒకానొక వ్యవస్థ వైపు చూస్తాడో తీక్షణంగా అలాంటి ఒక 3వ కన్నుని మనం గల్పిక అనొచ్చు. అంటే
అంతా బాగుంటే గెలుపుకి రాదు. అంటే ఎక్కడో ఏదో ఒక సమన్వయ లోపం కనబడాలి, ఎక్కడో ఏదో ఒక వెలితి కనబడాలి, ఎక్కడో ఏదో ఒక గొయ్యి కనబడాలి, ఎక్కడో ఏదో ఒక నుయ్యి కనబడాలి. అక్కడి నుంచి గెలుపుకి పుడుతుంది. అంటే అన్ని ఘటనలు కూడా గెలుపుకలని మనం రాసేలాగా చేయలేవు. అన్ని ఘటనలు ఏ ఘటనైనా తీసుకోండి, మీరు కథగా మార్చవచ్చు, కవితగా మార్చవచ్చు, అనేకంగా అనేక ఇతర సాహిత్య ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి. దాని అంతటా చిలవలు పొలవలుగా వర్ణాలు కూర్చుకుంటూ వెళ్ళిపోయి ఒక 5-6 పాత్రలను పెట్టుకుని మీరు ఒక నవల రాయొచ్చు. సరే, ఒకే ఒక పాత్రతో శాంటియాగో అనే ఒకే ఒక పాత్రతో ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ అనే అసలు ఒక 64 పేజీల్లో నవల రాసి నోబెల్ ప్రైజ్ 1954లో పొందినటువంటి వాడు ఉన్నాడు. సో అదొక ప్రత్యేక అధ్యాయం. అంటే నీ చూసే చూపును బట్టి, నీవు మనసుతో చూసే చూపును బట్టి గెలుపుకి ఉంటుంది. మన కళ్ళతో అందరం చూస్తాం, గల్పికా రచయిత మనసుతో చూస్తాడు. గల్పికా రచయిత దగ్గర ఒక ఆగ్రహావేశాలు ఉంటాయి, అవి న్యాయబద్ధమైనటువంటి ఆగ్రహావేశాలు. ధర్మాగ్రహం అంటే మనం అలాంటిది అన్నమాట. రచయితలందరూ కూడా సత్యాలు వల్లిస్తూ ఉంటారు, సమాజం ఏం మారదు, కానీ రచయితలు చెప్తూ ఉంటారు. అలా చెప్తూ పోతుంటే అప్పటికైనా ఇది కాకపోతుందా, తినగ వేము తీయన గురీతనని ఏదో ఏమని చెప్పినట్లుగా అవగబోతుందా అని ఒక చిన్నపాటి ఆశాదీపం ఒకటి మిడుకుమంటుంది రచయిత మనసుల్లో. విచిత్రం ఏంటంటే ఈ గల్పిక రచయితకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ చిన్న ఘటనని పరివర్తన దిశగా సమాజంలో చిన్నపాటి మార్పు, సమాజం మారుతుందా మారదా అనవసరం, ఇదిగో ఇది యాజ్ ఇట్ ఈజ్ అంటే మనం సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించడం గల్పిక. లేనిది ఉన్నట్టుగా చూపించే ఇతర ప్రక్రియలు ఉన్నాయి, ఒక నవల కావచ్చు, కథ కావచ్చు అని. కానీ దీని యొక్క అంతరాత్మ వేరు, దీని యొక్క ఆలోచన వేరు, దీని యొక్క చూపు వేరు, దీని లోచూపు వేరు. ఉదాహరణకి ఈ గల్పికల్ని రాసే విధానం మనకి కథా రచయితకి గల్పికా రచయితకి ఏంటంటే తేడా? 80 ఏళ్లలో ఇన్ని లక్షల కథలు పుట్టాయి కదా తెలుగు నేల మీద, మరి గల్పికలు అట్టే రాలేదని మీరు అంటున్నారు, పట్టుమని ఒక 1000 కూడా దాటలేదని అంటున్నారు కదా. అలా జరగడానికి ఏంటి, ఎక్కడ రచయితలో లోపం ఉంది, లేదా ఎక్కడ సమాజాన్ని చూసేటటువంటి దాంట్లో ఎక్కడ అవిటితనం ఉంది అంటే మన చూపుకు కూడా పక్షపాతం ఉంటుంది ఒక్కోసారి. ఎవడైతే 100% మనసు చూపుని కలిగి ఉంటాడో వాడు కొన్ని ప్రక్రియల్లో అందివేసి చేయవుతాడు. అట్లాంటి ఒకానొక ప్రక్రియ ఈ గల్పిక. ఈ గల్పికల గురించి ఇంకొంచెం ముందుకు వెళ్తే, సరే కొక్కు గారు అన్నాము, సరే ఆయన రాసినటువంటి అంపకాల గురించి మీకు చెప్పను లేదు, ఇంకొక బ్రహ్మాండమైనటువంటి మరి ఇవాళ రోజున మన ప్రపంచీకరణ అనే మాట, గ్లోబలైజేషన్ అనే మాట అంటున్నాం. ఆ రోజుల్లో 70లోనే కొడవటి కుటుంబరావు గారు, కొక్కు గారు ప్రపంచీకరణం అనేటటువంటి ఒక గల్పిక రాశారు. ఈ ఇంగ్లీష్ మోజు మనకేంటంటే దురదృష్టం కొద్దీ స్వాతంత్రానికి ముందు లేదు, అంటే మనం బతకలేమేమో అనేటటువంటి ఒక అభద్రతాభావం ఏదైతే ఉందో, ఒక ఇంగ్లీష్ నేర్చుకుంటేనే బతకగలం అనేటటువంటి ఈ పైత్యం ఆ రోజుల్లో లేదు. కాబట్టే మనకి స్వాతంత్రం తర్వాత స్పష్టంగా చూశాడు కొక్కు ఇంగ్లీష్ పైత్యం పెరగడం అనే దాన్ని చూసి వెంటనే ఇంగ్లీష్కి సంబంధించి కూడా ఆ ఇంగ్లీష్ టైటిల్ పెట్టి ఆ కొలాబరేషన్ అనే పేరుతో, ఫారెన్ కొలాబరేషన్ అనే పేరుతో ఒక గల్పిక రాశారు. సరే, శారద రాసిన గల్పికలు ఉన్నాయి అంటే మనకున్న గంట వ్యవధిలో ప్రధానంగా మనం అంతా ఎటు ప్రవహిస్తూ ఉన్నామంటే ఒక ప్రవాహ వేగం కలిగినటువంటి ఒక నదిలాగా, లోతైన నదిలాగా నిశ్చలంగా ఉన్నట్టు కనబడుతున్నటువంటి, అట్టే లోతు లేదేమో మనం అని అనుకుంటున్నటువంటి ఒక పేజీకి ఒక గల్పిక మాత్రమే ఉంది. ఇందులో కొన్ని చోట్ల 2 వచ్చాయి. చాలా చిన్న, ఇదేముంది కూర్చుంటే 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో పుట్టేస్తుంది గల్పిక, పెద్ద అట్టే కష్టం కాదనుకుంటా అని మనం అనుకుంటున్నాం. కానీ దిగిన తర్వాత లోతు తెలుస్తుంది అన్న సామెతలాగా ఒక నిశ్చలంగా ఉన్న నదికే లోతు ఎక్కువలాగా ఇప్పుడు ఒక నిశ్చలమైనటువంటి నదిలాగా మన ముందున్నటువంటి చక్రవర్తి గారి తీరానికి మనం చేరుకుని ఆ అలల వేగాన్ని మనం చూడాలంటే ఆయన వస్తు వేగం ఎలా పట్టాడు, ఆయన శిల్పం ఎలా ఉంది. ఎందుకంటే మీకు గమనించండి, కవిత్వానికి మాత్రమే వర్తించే విషయం కాదు, వ్యక్తీకరణే కవిత్వం అంటాం. రాస్తే వచ్చేదా, వస్తే రాసేదా, కవిత్వం అయినా కథ అయినా గల్పికైనా వస్తే రాసేదా, రాస్తే వచ్చేదా. అభ్యాసం కూసు విద్య అన్నారు మనవాళ్ళు, అది పక్కన పెట్టండి, అట్టే పెట్టండి, దాన్ని పక్కన పెట్టండి. అభ్యాసం సరే, నిరంతర అభ్యాసం ఉందని మనకి ఈ పుస్తకం తెలుస్తుంది. ఈ పుస్తకం మీరు చదవంగానే చక్రవర్తి గారు ఇంత పనిలో ఒత్తిళ్ళలో కూడా, ఇంతమందికి తరఫీదు ఇచ్చే కార్యక్రమంలో కూడా, ఇక సమాజంలో ఇంత అందరికీ షుగర్ వచ్చేటటువంటి కార్ఖానాలు, స్వీట్లు ఇవన్నీ ఉన్న రోజుల్లో మరి ఆయన మధుర హృదయంతో మనకి సాహిత్య కార్ఖానా 8 ఏళ్లగా మరి ఒంటి చేతి మీద అనండి, లేదా శిష్యుల
అండదండలతో అనండి, అలా శిష్యుల ప్రేమాభిమానాల అండదండలతో పూల దండలతో అనండి, ఆయన అలా చేసుకుంటూ వచ్చాడు. ఒక అష్ట వస్తువులాగా ఇప్పుడు ఒక 8వ చారిత్రక సందర్భంలో మనం ఉన్నాం. ఈ చారిత్రక సందర్భంలో ఆయన మరి ఎంతో కష్టపడి ఎంతో ఇష్టపడి రాసినటువంటి గల్పికా ప్రపంచంలోకి మనం వెళ్ళటం ద్వారా మీలో కొంతమందినైనా గల్పికా రచయితలుగా మలచాలి అన్నటువంటి ఆయన తపన అడుగడుగున ప్రతి పుటలో కూడా మనకి ప్రస్ఫుటం అవుతుంది. అది ఎట్లా అంటే మీరు ఒక తెలుగు పంతులకు ఉన్నటువంటి ఆ భాషా అభిమానం అనండి మీరు, లేదా ఒక ఇంకా అంతమించినటువంటి వేరే పదం మీకు ఒక గల్పిక రాసి, అంటే గల్పికల్లో మీరు పెట్టే పాత్ర చిత్రం పక్కన పెట్టండి. పాత్రలకు ఏం పేర్లు పెడతారు మీరు? ఇది రామయ్య, సుబ్బయ్య, అప్పరావు, సుబ్బరావు అని పెట్టరు కదా. ఏం పెట్టాలి? ఇక్కడ ఒకానొక కథలో అంటే ఒక ఎత్తుగడ, గల్పిక అంటే ఒక ఎత్తుగడ. మీరు మామూలుగా మీ చేతుల్లో అది చిత్తుగడ అయిందనుకోండి, చెరుకుగడ అయిందనుకోండి, దానికి వేరే పేర్లు పెడతాం. కానీ ఒక ఎత్తుగడ అనమాట ఇది గల్పిక. ఆయన ఏమన్నాడంటే ఒక ఆగమం ఉన్నాడు, ఒక ధృతం ఉన్నాడు, ధృతంగాడు ఉన్నాడు, ఒక అచ్చుగాడు ఉన్నాడు, ఒక హల్లుగాడు ఉన్నాడు అన్నాడు. ఇవన్నీ కూడా మనకి కాస్త కొద్దిపాటి భాషా పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా మరి మిత్రుల్లాగా వచ్చేటటువంటిది ఆగమం, శత్రులాగా వచ్చి చేరేటటువంటిది ఆదేశం, ఈ సూత్రాలు, సంధి సూత్రాలు, ఆ వ్యాకరణం జోలికి వెళ్ళటం లేదు. అంటే ఒక సామాజికమైనటువంటి పరిస్థితుల్ని గల్పికగా మార్చే క్రమంలో దానికి వ్యాకరణ పరిభాషని పాత్రలకు జోడించడం అనేది ఒక గొప్ప ఎత్తుగడ, ఒక ప్రయోగం అనొచ్చు. ఒక ప్రయోగం గల్పికల్లో గతంలో అలా పేర్ల విషయంలో అంత రాలే, కొంత చేశాడు కొక్కు గారు. ఎందుకంటే శేషాచలం అనకుండా శేషాచలం మెలికలు పెట్టాడు. అంటే మళ్ళీ అది పెద్దది, అది వేరే చర్చ. ఇప్పుడు మనం మామూలుగా శాతవాహనులు అంటున్నాం, ఎందుకుంటుంది? శాతవాహనులు కదా, శాతం వాహనంగా కలిగినటువంటి వారు శాతవాహనులు కదా. మనం ఎందుకు అనవసరమైన మెలికలు తెచ్చేసేసి మెలికలు పెట్టేస్తున్నాం. సారాన్ని ఇచ్చేటటువంటిది కదా, మెలికలు వెళ్ళిపోయింది. ఆయన కొన్ని పదాలు ఒకటేరా కొక్కు గారి దాంట్లో కనబడతాయి. కానీ మీకు ఏంటంటే ఇక్కడ మరి ఇంత 80 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి గల్పికా సాహిత్యంలో చక్రవర్తి గారు ఒక ముకుటాయమానంగా అలా నిలబడగలిగేటటువంటి గొప్ప ప్రయత్నం చేశాడు ఈ పుస్తకం ద్వారా. అది ఒక కథ. ఆ కథ జోలికి వెళ్ళట్లేదు, మీకు పాత్రల గురించి చెప్తున్నా. అంటే మిమ్మల్ని మీరు గల్పికా రచయితలుగా మిమ్మల్ని మీరు పునర్నిర్వచించుకోవాలంటే, పునర్నిర్మాణం చెందాలంటే ఇదిగో ఇవి ఈ మూలాలు మీ దగ్గర ఉండాలి. అలాంటి ఒకనొక మూలం పాత్రల పేర్లు. ఇందులో అంటే సంఘటనల గురించి చెప్దాం. అంత వస్తువు కదా, ఎంత కాదన్నా మనకు వస్తువే కదా, ఒక దాన్ని నిర్దేశించేటటువంటిది. మనకి మీరు ఇల్లు అందంగా కట్టుకోవాలి, అది డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా, సరే పక్కన పెట్టండి, ముందు స్థలం ఏడిస్తేగా. అంచేత మానవ నివాసానికి స్థలం ఎంత ముఖ్యమో, భూమి ఎంత ముఖ్యమో, ఒక నేల ఎంత ముఖ్యమో, వస్తువు కూడా నేల లాంటిదే. దాన్ని మీ నేల దగ్గరికి వచ్చాక ఇంటి లోపలికి మీరు తీసుకెళ్ళగలగాలంటే ఆ పాఠకులనే అతిథుల్ని మీ ఇంటిలోకి తీసుకెళ్ళగలగాలంటే అప్పుడు ఉండేటటువంటి ఆ రంగులు వేయటాలు, గొప్ప శైలి, గొప్ప శిల్పం మీకు ఉన్నటువంటిది మీరు కవిత్వీకరించడం. అదే మనకి గత సంవత్సరం ఆగస్టు 19న కాలం చేసినటువంటి కాశీభట్ల వేణుగోపాల్ గారు ఉన్నారే, చెక్కుతాడు, చిత్రిక చెక్కుతాడు, కథని నమ్మేస్తాడు, అక్కడంతా కూడా కవిత్వం కుమరిస్తాడు. ప్రతి వాక్యం కూడా ఆ కవిత్వ పరిమళాలతో, మరి కవిత్వ సౌగంధిక పుష్ప పరిమళాలతో విరాజిల్లుతూ ఉంటుంది. అట్లాంటి ఇది మీరు పట్టుకోవాలి. ఇందులో కూడా కొన్ని వాక్యాలు ఉన్నాయి, అట్లాంటి కవితాత్మకమైనటువంటి వాక్యాలు. అంటే మనం ఒక ఉత్తమ సాహిత్యానికి ఏ లక్షణాన్ని చెప్తామంటే ఎపిగ్రమేటిక్ స్టేట్మెంట్స్ అంటాం అన్నమాట, ప్రొవర్బియల్ క్వాలిటీ. అది ఉంటేనే అది కవిత్వం అవుతుంది. ఉదాహరణకి మీరు కథల గురించి చెప్తా, మరి ఈడేంట్రా ఎంత గంట ప్రసంగం అయినా మళ్ళీ 80 ఏళ్ళు వెనక్కి వెళ్ళాడు అనుకోద్దు. ఎందుకంటే అది 80 అనేది మనకి ఒక ఈయన భాషలో చెప్పాలంటే నెంబర్ మీద కూడా ఒకటి రాశాడు, ఎవరో మా చక్రవర్తి గారు రాశారు. ఈ శతాధిక కవి సమ్మేళనాలు, 150 మంది కవులు సమ్మేళనాలు, 200 మంది కవులు సమ్మేళనాలు, కవి సమ్మేళనానికి రండి, అల్పాహారం అనల్పాహారం తీసుకోండి, ISO సర్టిఫికేట్ అందుకోండి, మా సంస్థ ISO, మీరు రండి, మీకు మీ కవి సమ్మేళనంలో పాల్గొన్న వాళ్ళందరికీ యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాము. అక్కడ ఏమైనా ఆదాయం వస్తే అది కూడా మీకు 1% ఇస్తాం, 5% ఇస్తాం. ఇట్లాగా మన గత 20 సంవత్సరాలుగా తెలుగు నేల మీద జరుగుతున్నటువంటి కవి సమ్మేళనాల పేరుతో జరుగుతున్నటువంటి సాహిత్య అరాచకాల్ని ఎత్తి చూపిన కథ కూడా చక్రవర్తి గారు రాశారు. చూడండి, మీరు అభయ కళారాధన మీరు వెళితే, మీరు లేదు కాస్త క్షేమగుర్తి ఎంత, మీరు ఇప్పటికీ కూడా వెళ్తే మరి మగవాళ్ళకు కూడా వాంతులు వస్తాయి, మగవాళ్ళకు కూడా ప్రసవాలు అవుతాయి అనమాట. అంత
మొత్తం ఎత్తు పొలాలు ఉన్నటువంటి ఆ మారుమూల గ్రామం ఒంగోలు అవతల అక్కడ అభయ కళారాధన, ఇంకో చోట ఇంకో సంస్థల పేరు చెప్పకూడదు నేను. 100 శతాధిక కవి సమ్మేళనం 20 ఏళ్ల క్రితం, తర్వాత 150 మంది, తర్వాత 200 మంది, ఇట్లా ఇది ఒక ప్రహసనంగా మారింది. అంటే ఎవరైనా ఏదైనా 4 ముక్కలు చెప్పేస్తే కవిత్వం అయిపోతుంది, ఒక వాక్యాన్ని 3 ముక్కలు చేస్తే ఐకు అయిపోతుంది, 4 ముక్కలు చేస్తే నాని అయిపోతుంది, 5 ముక్కలు చేస్తే ప్రపంచపది అయిపోతుంది, 6 ముక్కలు చేస్తే రెక్కలు అయిపోతుంది, 3 ముక్కలతోనే అయిపోతాయి ఇగో రెప్పలు అవుతుంది. ఇట్లాంటి భ్రమంలో ఎవరైతే ఉన్నామో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇట్లాంటి సమావేశాలు ఒక హెచ్చరిక అనమాట. ఇట్లాంటి సమావేశాలు మీలో ఎక్కడైతే చీకటి పొరలు అలుముకున్నాయో, సాహిత్యం బయటికి రాకుండా ఏదైతే పొరలు కమ్మేశాయో, మనం ఇంత శ్రమడక్కర్లేదనమాట సాహిత్యానికి అనేటటువంటి ఒక లేజినెస్, గిడ్డినెస్ ఏదైతే ఉందో ఆ సోమర్తనాన్ని మటుమాయం చేయడానికి కొన్ని ప్రక్రియలు, కొన్ని పుస్తకాలు, కొన్ని సభలు మీకు ఏంటంటే ఒక మేల్కొల్పు అవుతాయి అన్నమాట. అట్లాంటి మేల్కొల్పు ఈ పుస్తకం. ఇక్కడ నేను ఒక మాట చెప్తూ ఇంతకు మళ్ళీ ఇందులోకి వచ్చా. 80 ఏళ్ల క్రితం మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. అంటే మీరు కథ అయినా కవిత అయినా అది మీరు వ్యక్తీకరించే విధానం బట్టి ఉంటుంది. మీకుండేటటువంటి వాక్యం తూగును బట్టి దాని బరువు ఉంటుంది. అది తేలిపోవడమా, భూమిలా బరువుగా ఉండడమా, ఆకాశంలాగా ఉన్నతంగా ఉండడమా, సముద్రంలాగా విస్తారంగా ఉండడం అనేది ఎక్కడ ఉంటుందంటే మీ పద సంపదలో, మీ భావ సంపదలో, మీ వాక్య సంపదలో. వాక్య నిర్మాణం అనేది ఒకటి ఉంటుంది. సింటాక్స్ అంటాం మనం. సింటాక్టికల్ ప్యాటర్న్ అనేది చాలా కీలకం. మరి అందరికీ కర్త కర్మ క్రియ వచ్చు, అందరికీ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ వచ్చు. మరి అందరూ వాక్యానికి 3 భాగాలు. కాస్త ఆంగ్లంకి వెళ్ళాడికి అటు వెళ్ళింది, ఇక్కడేమో కర్త క్రియ కర్మ వచ్చింది, అక్కడ వేరేగా వచ్చింది, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ వచ్చింది, ఇక్కడేమో చివరిలో క్రియ వచ్చింది తెలుగు వాక్యానికి. అది అట్టే మార్పులు లేవు. మళ్ళీ చారా గారు తెలుగు వెర్బల్ బేసిక్ వెళ్ళట్లేదు నేను. అంటే అందరికీ 2000, 3000, 4000, 5000 పదాలు ఉన్నాయి. తెలుసు, పదాలకు అర్థాలు తెలుసు. మీరు వాక్యం అంటే మీకు తెలుసు, సరే ఆ సంశ్లిష్ట అని తెలుసు, సంయుక్త అని తెలుసు, సామాన్య ఆ రకాల పేర్లు తెలియవచ్చు. మీరు నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నారు అంటే వాక్య జ్ఞానం ఉంది మీకంటూ పద పరిచయం ఉంది. మరి ఎందుకు కవి కాలేకపోతున్నారు అంటే ఇంతకు మించి ఇంకేదో ఉంది. ఆ ఇంతకు మించి మీలో ఉండాల్సినటువంటి దాన్ని గల్పికలు మీకు స్పష్టంగా ప్రత్యక్ష ప్రసారంగా తెలియజేస్తాయి అన్నమాట. గల్పికా సాహిత్యంలోకి మీరు వెళ్తే ఒక రచయితకి, ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి రచయితకి, ఒక సమాజాన్ని పట్టించుకునే రచయితకి ఈ మౌలిక లక్షణాలు ఉండాలన్నమాట. అంటే కాగితం ఉన్నంత మాత్రాన్ని రచయితం కాలేము, కళ ఉన్నంత మాత్రాన్ని రచయితం కాలేము, మనసు ఉన్నంత మాత్రాన్ని రచయిత కాలేము, మెదడు ఉన్నంత మాత్రాన్ని రచయిత కాలేము. ఆ మెదడు రగులు కొనే మెదడు అయి ఉండాలి. అది ఆగిపోయిన మనసు కాకుండా ప్రవహించే గుణం కలిగిన మనసు అయి ఉండాలి. కోనేటిలాగా పసరెక్కినటువంటి మనసు వల్ల ఉపయోగం లేదు. ప్రవహించే చిన్నవాగు లాంటి మనసైనా ఉండాలి. అలాంటి మూలాలు మీకు ఇందులో తెలుస్తాయి. మీకు రాసేదే కవిత్వం, రాసేదే కథ, రాయటంలోనే అంతా ఉంది, వ్యక్తీకరణలోనే అంతా ఉందని చెప్తూ ఒక మాట ఇంతకు అనబోయా. అది సమయం కాదు కానీ ఒక్క ఇది చెప్తా. అంటే మీకు ఆ రాయటంలో, కూర్చోవడంలో ఒక హఠయోగంలాగా, ఒక క్రియాయోగంలాగా, ఇది కూడా పతంజలి చెప్పిన యోగ సూత్రాలన్నీ కూడా దీనికి కూడా వర్తిస్తాయి. ఉత్తినే మీరు ఒక పద్మాసనం 6 గంటలో 8 గంటలో వేసినంత మాత్రాన్ని మీరు లావిటేషన్ ఉండదు. మీరు ఒక్కసారిగా గాలిలోకి లెగలేరు. లెగ్గలగాలంటే మీరు శ్వాస మీద ధ్యాస ఉండాలి, మొత్తం శ్వాసను నియంత్రించుకోగలగాలి. అట్లా ఒక 5 గంటలో 6 గంటల తర్వాత మీ శరీరం నింపాదిగా అలా లేస్తుంది. అట్లాగే మీలోని కవిత్వం కూడా లేవాలంటే, లావిటేషన్ ఉండాలంటే, మీరు రాసే ఏ రచనకైనా ఒక జడత్వం కాకుండా ఒక నిత్య నూతన చేతనత్వం ఉండాలంటే, లేచే గుణం ఉండాలంటే, అందరినీ లేపే గుణం ఉండాలంటే, చైతన్యపరిచే గుణం ఉండాలంటే మీలో కొన్ని మౌలిక లక్షణాలని ఈ పుస్తకం అందిస్తుంది. అవి వరుసగా ఒక్కొక్కటి పాయింట్ చెప్తాను. అది చెప్పే ముందు టిఎస్ ఇలియట్ అని కొత్త రకం పొయిటరీ రాశాడు. 1922 దాకా ఆంగ్ల కవిత్వం వేరు, వాడు వచ్చిన తర్వాత ఆంగ్ల కవిత్వం వేరు. ద వేస్ట్ ల్యాండ్ అని రాశాడు. ఏప్రిల్ ఈజ్ ద క్రూయలెస్ట్ మంత్ అని స్టార్ట్ చేశాడు. అసలు ఏప్రిల్ అనేది ఎంత వసంతకాలం కదా, దాని క్రూయలెస్ట్ మంత్ అంటే ఏమంటాడు, సామాన్య పాఠకుడు కూడా ఈడేంట్రా బుద్ధి తక్కువగా రాశాడు చదవడం మొదలు పెడతాడు. వాడిని ఒక 14 పంక్తులో 16 పంక్తులో చదవనిచ్చాక మళ్ళీ డెరగేటివ్ స్టేట్మెంట్, ఇంకొక నెగిటివ్ వాక్యం ఉంటుంది, దానికోసం మళ్ళీ ఆ పేజీ చదువుతాడు. అలా 432 పంక్తులు కూడా చదవాల్సిందే. ఆ చదివే క్రమంలో ఎంత గొప్పగా ఉంటుందంటే, అంటే అట్లాంటిది మీరు ఒడిసి పట్టుకోగలగాలి. అట్లాంటి ఒక ఏమంటామంటే ప్రొవెర్బియల్ స్టేట్మెంట్స్ అన్నామే, అట్లాంటి ఒక సార్వజనీన వాక్యాలను మీరు పొదివి పట్టుకోగలిగితే అప్పుడు ఉత్తమ రచయితగా అవుతారు. అది గల్పికా రచయిత కావచ్చు, కథా రచయిత కావచ్చు, కవిగా కావచ్చు, మరోడు కావచ్చు, నాటకం కావచ్చు, నవల కావచ్చు.
అంతిమంగా ఎపిగ్రమేటిక్ క్వాలిటీ అనేది మీలో ఉండాలి. వాడు ఒక చోట ద కాప్స్ that you planted last year in your garden, has it begun to sprout? Will it bloom this year? మీ పెరట్లో నాటిన శవాలు మొలకెత్తాయా, పోనీ ఈ సంవత్సరమైనా మొలకెత్తుతాయా అన్నాడు. పెరట్లో శవాలు నాటడం ఏంటి అంటే, మనం ఏదైతే అభివృద్ధి చెందింది యూరోపియన్ సమాజానికి వెన్నెముక అనుకుంటున్నామో, ఆ లండన్లో కూడా ప్రతి ఇంట్లో పాపాత్ములు ఉన్నారు, ప్రతి ఇంట్లో కూడా నరరూప రాక్షసులు ఉన్నారు, ప్రతి ఇంట్లో తప్పుల మీద తప్పులు జరిగాయి, పొరపాట్లు కదా తప్పులు జరిగాయి, నేరాలు జరిగాయి. అందరూ కూడా వాళ్ళ గుండె పెరట్లో వాళ్ళ పాపాలని అలాగా కాసేపు కప్పి ఉంచారు. అవి ఎప్పటికైనా బహిర్గతం అవుతాయి, నీ తప్పు ఎప్పటికైనా సమాజం చూస్తుంది అని దాన్ని ఎంత గొప్పగా కవిత్వీకరించాడో చూడండి. అట్లాంటి ఇది మీకు మన చక్రవర్తి మాస్టారి, సినిమా చక్రవర్తి మాస్టారి గల్పికల్లో మీకు అడుగడుగునా కనబడుతుంది. ఈ కనబడే క్రమంలో మీకు ఆయన తెలుగు భాష మీద ఉన్నటువంటి మమకారం కూడా, ఎందుకంటే అది సమకాలీన వస్తువులు ఆయన తీసుకున్నా ఎప్పటికీ ఒక సమకాలీన అంశం ఒకటి ఉండిపోయింది. మన తెలుగు భాష గురించి మనం ఎక్కువగా ఇంకాస్త ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు తోసుకొచ్చాయి, మన ముందుకు వచ్చాయి. ఒక సెలూన్కి వెళ్తాం, ఇందులో ఒక పాత్ర సెలూన్కి వెళ్ళింది, ఏదో హిందీలో మాట్లాడింది, అయిపోయింది. వాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వలస ఉన్నాడు. బార్బర్ ఎక్కడ వాడు కాడు, మంగళవాడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఏసీ పెట్టాడు, 3G అన్నాడు, 4G సెలూన్ అన్నాడు, 5G సెలూన్ అన్నాడు, 6G సెలూన్ అన్నాడు. ఆ మాటలు ఆకర్షించాయి, మనం వెళ్ళిపోయాం. మన దౌర్భాగ్యం ఏంటంటే, మన సమాజ దౌర్భాగ్యం ఏంటంటే, మనం తినేటటువంటి కూరలన్నీ కూడా రోడ్డు మీద ఎండకెండుతూ వానకు తడుస్తూ దుమ్ము ధూళితో ఉంటాయి. మనం వేసుకునే ముష్టి పాదరక్షలు కూడా ఏసీ రూముల్లో ఉంటాయి. ఆఖరికి ఈ తలనీలాలు కూడా మనకి ఏసీ వచ్చేసినాయి. ఆ క్రమంలో ఆయన అనేది ఏంటంటే, వాడెక్కడో బతుకు తెరువు కోసం వచ్చాడు, వాడికి నీకు వచ్చిన భాషలో నువ్వు చెప్తావు, వాడికి అర్థం కాకపోతే ఎలా అంటావు అంటే కటింగ్ అని, ఎలా అంటావు అదే గడ్డం గీయమని సరిపోతుంది. దానికి ఆడు హిందీ నేర్చుకుని నువ్వు హిందీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది, తెలుగును సమాధి చేయాల్సిన అవసరం ఉంది. పునాడు నీ డబ్బుల మీద ఆధారపడుతున్నాడు, నువ్వే జీవనాధారం, నీ జుట్టే జీవనాధారం. ఎవరికక్కడికి వెంకన్న గారికైనా ఇంకోళ్ళకైనా ఇక్కడ మన దాని మీద గొప్ప ఫౌండేషన్, విగ్గులు తయారీ, యూరోపియన్ దేశాలకి మన కేశాలని పంపడం, అదో పెద్ద కథ పక్కన పెట్టండి, వ్యాపార సామ్రాజ్యాన్ని. అట్లాంటిది నువ్వు నీ తెలుగు పక్కన పెట్టేసి ఆడి హిందీ నువ్వు నేర్చుకుని ఇట్లాంటి సమాజంలో చెయ్యెత్తి జై కొట్టు అని పెట్టాడు ఆయన శీర్షిక. అంటే జై కొట్టద్దని, దాని వ్యంగ్యం మనం ఇంతకన్నామే, వ్యంగ్యమే గల్పిక. అది గల్పికని కథ నుంచి వేరు చేసేది ఏంట్రా అంటే ఆ ధ్వన్యాత్మకత, ఆ వ్యంగ్య ధోరణి, ఆ వెటకారం, ఆ అవహేళన, ఆ ఆక్షేపణ, ఆ వంకరగా చూసేట ఆ చూపు, తీక్షణంగా చూసేట ఆ చూపు అని అన్నామే మనం. అది ఈ కథకు వర్తిస్తుంది. చెయ్యెత్తి జై కొట్టు శీర్షిక. అంటే పాత్రల పేరుతో పాటు శీర్షికల విషయంలో కూడా మీరు ఒకటి అనుకుంటే అది నెగటివ్ అవ్వాలన్నమాట. ఖచ్చితంగా డెరగేటివ్ స్టేట్మెంట్ అయి ఉండాలి. చేయెత్తి జై కొట్టంటే జై కొట్టద్దని. ఇగో తెలుగువాడు చేసే దుర్మార్గాలు ఎలా ఉంటాయి, వాడి తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయం, తెలుగు భాష మీద, దీని మీద, తెలుగు ధనం మీద కన్నా కూడా ఇతరత్ర వీటి మీద వ్యామోహం ఎక్కువ అని చెప్పినట్టు అయిందనమాట ఆ కథలో. ఇంకా మరో చోట ఈయన కథ అల్లుతూ అర్థాలు వేరు అంటూ మళ్ళా తెలుగుకి సంబంధించింది. ఇది చాలా సమకాలీన సమాజంలో మీరు తరచు చూస్తే తిప్పి కొడితే ఇది ఒక 30-40 పంక్తుల అతి చిన్న కథ, అంటే గల్పిక. కానీ ఇందులో తెలుగు నుంచి తెలుగు అనువాదాలు పెరిగిపోయినాయి ఈ మధ్యకాలంలో. మీకు ఇట్లాంటి సృజనాత్మకత లేని రచనలు ఆధ్యాత్మిక రచనలో కనబడుతున్నాయి. అధ్యాత్మ రచనలు చూస్తే మీరు పుంఖానుపుంఖాలుగా మీకు మొత్తం ఈ సమాజాన్ని అంతా కూడా కారు చీకట్లు కమ్ముకున్నట్టుగా కమ్ముకుంటారు అనమాట. దీనికి దానికి టైటిల్స్ మారుతుంటాయి, పుస్తకాల పేర్లు మారుతుంటాయి, పుస్తకాల అట్లా మారుతుంటాయి, లోపల మాత్రం సారం అంతా ఉంటాయి, నిస్సారమే సారం అనమాట. అట్లాగా ఈయన ఏంటంటే తెలుగు నుంచి తెలుగులోకి అనువదించడం. ఇప్పుడు ఎవడో ఇప్పుడు తెలుగు నుంచి ఆంగ్లంలోకో, ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించడం కాదు. ఇప్పుడు కొత్త టెండెన్సీ, కొత్త ట్రెండ్ వచ్చింది. ఏంట్రా కొత్త ఇదంటే దాన్ని చెప్తున్నారు నేను. తెలుగు నుంచి తెలుగుకి ఇదొక పెద్ద ప్యాషన్ అనమాట. వాడు తెలుగులో మాట్లాడితే మళ్ళీ ఇంకోటి తెలుగులో చెప్పాలన్నమాట. ఉపన్యాసమైనా మామూలుగా ఇంకా వేరేదైనా. ఇప్పుడు మనకు కొన్ని పుస్తకాలు కూడా, నా మిత్రుడు ఉన్నాడు, మొత్తం 4 తెలుగు పుస్తకాలు పట్టుకుని ఒక 5వ పుస్తకం తయారు చేస్తాడనమాట. అట్లా తెలుగు నుంచి తెలుగు అనువాదం అనే ఒక గొప్ప అంశాన్ని, అబ్జర్వేషన్ అంటే మనం ఒక గొప్ప పరిశీలన అనుభవాన్ని మన ముందు ఉంచుతున్నారు కవి. తర్వాత ఇక్కడ వార్ని అని ఒక కథ రాశాడు. మనం మామూలుగా వాడుక భాషలో కలక్వియల్ తెలుగు అంటాం కదా, ఈ వ్యావహారిక భాషలో వాడుక భాషలో వారిని అంటాం కదా. ఈ రాజకీయ పక్షాలు, ముఖ్యంగా ప్రతిపక్షాలు, అధికార పక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకోవటం, నీతిబాహ్యమైనటువంటి ఆరోపణలు చేసుకోవటం,
ఆ నేపథ్యంలో సాగేటటువంటిది. అంటే గల్పికా రచయితకి రాజకీయ చైతన్యం కూడా అవసరమే. అసలు సిసలు చైతన్యం ఆర్థిక చైతన్యం కాదు, సామాజిక చైతన్యం కాదు. ఒక మనిషిలోని రాజకీయ చైతన్యమే అతనికి చైతన్య చిరునామా, అతని చైతన్యానికి ఒక గరిమనాభి అని చెప్తున్నాడు రచయిత. అది ఆ వెంటనే మనం ఎక్కడ తీసుకెళ్తుంది కథ? 70ల్లో ఏ రాజకీయ చైతన్యం కోసం వచ్చిందో విప్లవ కవిత్వం, అక్కడ దాకా మనం తీసుకెళ్తుంది ఈ కథ, ఈ గల్పిక. తర్వాత దంతలేమి అనేటటువంటి కథలో శ్రీదేవి అనేటటువంటి పాత్ర, కల్పన అనుకుంటా, కరుణ అనేటటువంటి ఆవిడ్ని ఇంటికి పిలుస్తుంది. లేదు ఏమా పొట్లకాయ కూర చేయమంటే మనం పొట్లకాయ కూర చక్కగా తిన్నాం. ఆ పొట్లకాయ అంటే అమ్మో అదేదో పావును ముక్కలు చేసినట్టు. సరే పోనీ బెండకాయ అబ్బో గరుగ్గా ఉంటాయి. పోనీ బీరకాయ అబ్బో దాన్ని చూస్తేనే ఒక చిన్న సైజు అనకొండలా. పోనీ ఏది భోజనానికి రమ్మని ఆహ్వానించాం మన మర్యాదగా. ఆవిడ భోజనానికి వచ్చింది లేదు, చచ్చింది లేదు. ఆవిడ ఏది అడిగినా కూడా, అంటే మన సమాజంలో కొన్ని ఉంటాయి, మన ఇష్టాలతో నిమిత్తం లేదు, అవతల వాళ్ళ ఇష్టాలను గమనించాలనే అద్భుతమైన సూక్తిని కథ ఇస్తోంది. శ్రీదేవి అనేవాడు మా ఇంటికి భోజనానికి రండి, ఆదివారం ఇద్దరికి ఉచితంగా బ్రహ్మాండంగా ఫ్రీగా ఉన్నారు, ఎలాంటి బాధరబందీ లేదు కదా, రమ్మంటే ఏం కూర చేయమంటే వచ్చిన చిక్క ఏంటంటే ఈవిడ ఏం చేస్తానన్నా కూడా దానికి వంకలు పెట్టిన తర్వాత ఏమైందంటే ఆఖరికి ఏమైందంటే ఇసుకొచ్చి ఆవిడ ఏమీ చేయలేదు. ఆఖరికి వీళ్ళిద్దరు వచ్చి భార్యాభర్త ఇక్కడికి వచ్చి మజ్జిగ దాకా వెళ్ళిపోయారు. అన్నమాట ఇంతోటి మజ్జిగ అక్కడే తాగొచ్చు కాదు, ఇంట్లో లేదా విజయ మజ్జిగ 10 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు కదా, అలా ఉంటాయి. అంటే మితిమీరిన గడుస్తుదనాన్ని కూడా గల్పికా రచయిత ప్రశ్నిస్తాడు. అదే సమయంలో జనాకీయం అని ఇంకో కథ ఉంది. అంటే మనకి ప్రతి సమస్య కూడా మనం వెళ్తూ ఉంటాం, పంపు నీళ్ళు కారిపోతుంటాయి, ఎవడో తిప్పాడు, పంపు వస్తుందో లేదో తిప్పాడు, 3ంటికి రాలే పంపు, అది 6ంటికి అప్పట్లాగే వచ్చింది, ముందు రాలే, అడు వెళ్ళిపోయాడు తిప్పి. మనం 5ంటికి వెళ్తుంటే పంపు కారుతూ ఉంటుంది, ధారాపాతంగా కారుతూ ఉంటుంది. మన కన్నీళ్ళలాగా మానవ జీవితం ఎంత కన్నీటిమయం అయిపోయిందో పంపు కూడా అది ధారామయం అయిపోయింది అనమాట. దాన్ని మనం కట్టాలి. అక్కడ అంటే నేనంటే ఈ కాలనీలో 20 పంపులు అలా ఇదైపోవడం చూసాం. ఎవడో కార్పొరేటర్ ఎక్కడ ఉన్నాడండి, ఓట్లు వేసాం, ఏమైపోయాడు, రమ్మనంటే పంపులు కట్టమని. అంటే కొన్ని మనం ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళని సామాజిక బాధ్యతగా తీసుకుని కొన్ని చేయగలగాలి. దాన్ని గొప్పగా రచయిత చెప్తాడు జనాకీయంలో. ప్రతిదానికి సీఎంఏ రావక్కర్లే, ప్రతిదానికి ఒక మంత్రి అవసరంలే, ప్రతిదానికి ఒక సర్పంచో, ప్రతిదానికి ఒక కార్పొరేటరో, ప్రతిదానికి ఒక కౌన్సిలరో అవసరంలే. మన సమస్యలు మనం పరిష్కరించుకునేటటువంటి కొద్దిపాటి చైతన్యాన్ని కూడా ఈ జాతి ఎందుకు కోల్పోతోంది అని ఒక ధర్మాగ్రహాన్ని రచయిత వ్యక్తం చేస్తాడు. ఇక నేనంతా చెప్పిన దానికి శీర్షిక మర్చిపోయాను, గుర్తింపు టంకె. శతాధిక కవి సమ్మేళనాల మీద అద్భుతంగా పేలినటువంటి గల్ప గుర్తింపు టంకె. ఏమంటే మీరు కవి సమ్మేళనం పెడుతున్నారని రావు గారు, మరి ఏంటి గతంలో 150 పెట్టారు కదా, మరి ఈసారి ఏంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కాకపోతే పిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, మరి ఏంటి 200 పెడుతున్నారా, మన పిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని కొత్తగా పెట్టాను మా అమ్మగారి పేరు మీద. ఎందుకంటే మా అమ్మగారి పాపం ఆ రోజుల్లో చాలా దయార్ద్ర హృదయాలు. ఆవిడ పక్కింటి ఆవిడికి, ఆ పక్కింటి ఆవిడికి బోల్ పిన్నిస్లు ఇచ్చేది, అన్ని లెక్కలు రాసుకుని చచ్చిపోయింది. ఆవిడ చనిపోయినాడికి 573 పిన్నిస్లు బాకీ ఉన్నారు మా చుట్టుపక్కల వాళ్ళందరూ. అందుకని ఆవిడకి జ్ఞాపకార్థం పిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని పెట్టాను. అట్లాంటి మోడల్ అనమాట ఈ కథ. ఈ గొప్ప వ్యంగ్యం ఉన్నటువంటి కథ అనమాట. అంటే ఈ గుర్తింపు టంకి ఈ సమాజంలో కొన్ని సూడో మేధావుల్లాగా సూడో సంస్థలు కూడా వెలిచాయి దాని మీద. ఇంకా మాస్టర్ చక్రవర్తి గారు ఇప్పుడు 53 అంటే కొడరెడ్డి కుటుంబరావు గారు మించిపోయాడు, ఇంకొకటి పెరిగిపోయింది. అలాగా ఈ నాన్న తగ్గిద్దాం అని అనుకుంటాక లేదు, ఇంకా పెరిగేదే కానీ తగ్గేది కాదు చక్రవర్తి గారి ధర్మాగ్రహం. ఎందుకంటే మా విజయవాడలో పెడితే, మా విజయవాడలో సినీ సంగీత విభాగాలు జరుగుతాయి. ఒక్కొక్కరు 500 వేసుకుంటారు, మొత్తం 20 మంది, ఒక్కొక్కరు 2 పాటలు పాడతారు, మొత్తం వసూలైంది 10,000. అక్కడ హాల్కి హనుమంతరావు గ్రంథాలయమో కవితా కళావేదికో అక్కడ కట్టేది 5,000. నిర్వహించేవాడు కళాకారుడు కాదు, ఆడికి పాడటం రాదు, ఎప్పటికీ రాదు, ఆడికి మాట్లాడటమే రాదు, పాడటం అసలే రాదు, ఆడికి పల్లవి తెలీదు, అనుపల్లవి తెలీదు, చరణం తెలీదు, ఏమీ తెలీదు, సాహిత్యం తెలీదు, ఆడికి 5,000. ఇది పాడేవాడి కళాకారుడికి మాత్రం నెలకి 10 ప్రోగ్రాంలు పాల్గొన్నా 5,000 లాస్ట్. ఆడికేమో ప్రోగ్రామ్కి 5,000 రూపాయలు లాభం. ఇట్లాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో సమాజంలో ఉన్నాయి. అవి కూడా మా చక్రవర్తి గారు ఒకసారి విజయవాడలో మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి ఒక 4 రోజులు ఉంచేస్తే మళ్ళీ ఈ 53కి వెళ్ళినది చూడండి, కాస్త ఆ 47 కూడా తగిలినాయి అనుకోండి, అప్పుడు ఈ శతాధికం అయిపోద్ది. ఏమండో గుర్తింపు టంకే కోసం ప్రాకులాట కాదండో, ఇది గల్పికలు ఎక్కువ రావాలని అంతమించేళ్ళు. తర్వాత అమ్మ శవం దీవిన, ఇది గొప్ప గల్పిక మనకి ఈ మధ్యకాలంలో జరిగింది. S&S ఆడిటర్స్ అని
మన సినిమా యాక్టరు నాటక రచయిత నటుడు సుబ్రాయ శర్మ గారును ఒక సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఇద్దరు ఆడిటింగ్ కంపెనీ పెట్టారు గాంధీనగర్లో. ఏది ఇప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారి కూతురు ఇల్లు కొనుక్కునే వాళ్ళు అప్పట్లో ఆడిటింగ్ పెట్టారు. ఈయన సినిమా పిచ్చతో సినిమాలు నాటకాల్లో ఈయన ఏనాడు ఆయన ఆడిటింగ్ చేసిన విషయం కూడా మర్చిపోయాడు సుబ్రాయ శర్మ గారు. సరే ఆ ఇదిలో ఆయన ఉండిపోయాడు. ఈయన మాత్రం ఎస్ అలాగే ఉంచేశాడు. ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 84వ ఏట ఆ మధ్య ఒక్క 15 రోజుల క్రితం కాలం చేశారు. అక్కడ హాస్పిటల్ నుంచి బాడీ ఒక 10:30 బాడీకి వచ్చింది. మరి 10 దాకా పొలగొట్లు ఉంటాయి కానీ ఉండవు కదా. నేను మామూలుగా వెళ్ళా. అంటే ఈ కథ ఎంత ప్రత్యక్ష నిదర్శనం అంటే ప్రత్యక్ష సాక్ష్యం అంటే మీకు ప్రతి అక్షరం కూడా ప్రత్యక్ష సాక్ష్యం. మీకు బోడి ఆంజనేయరాజన్ నా మిత్రుడు, ఎక్స్రే సంస్థ ప్రధాన కార్యదర్శి. వాడిని ఎరా వచ్చేసింది వస్తావా అన్న. బాసు రేపు పొద్దున్న వస్తా బాసు అన్నాడు. అదేంట్రా ఒక అరగంట ఉందాం కదా వస్తే అంటే చూద్దాం కదా కడచూపు రేపు పొద్దున్న అడవాడికి వెళ్ళిపోతారు కదా ఆయన ప్రశాంతంగా ఉన్నాడు మనం కూడా ప్రశాంతంగా చూద్దాం అన్న. లేదు బాసు వద్దును కానీ మన పూల కొట్లకి కట్టేస్తారు కదా మరి పూలదండ లేకుండా ఎలా వస్తాం అన్నాడు. అంటే శవం దగ్గరికి వెళ్తే పూలదండ కావాలి అనేటటువంటి ఇది మన సమాజంలో ఒకటి అది ఏర్పడిపోయింది, స్థిరపడిపోయింది. దాని గొప్పగా ఇందులో ఒకడు 500 దండతో వస్తాడు, ఒకటి దర్పాన్ని ప్రదర్శించాడు 1000 రూపాయల దండతో వస్తాడు. ఏమన్నా చచ్చినోడు ఈ పూలదండలు గులాబీ తెచ్చాడా, నాకు ఇష్టం లేనటువంటి వేరే పూలు తెచ్చాడా, కాగితం పూలు తెచ్చాడా, కనకాంబరాలు తెచ్చాడా, చూస్తాడా చస్తాడా. అసలు కొడుకులు అమెరికా నుంచి వచ్చి చచ్చారా లేదా తెలియదు. వాడికి గంధపు చెక్కలతో తగలేశారా, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇటు చూడనప్పుడు వీడు అనుభవించినప్పుడు దానికి విలువే ఉంది శవ జాగరణకి. అలాంటి కథ అనమాట ఇది. తర్వాత ఇంకొకటి ఇక సబబైన న్యాయం అని ఈ కోర్టులకి గైర్హాజరయ్యే మంత్రులు ఉంటారు. అవినీతి తిమింగళాలు ఉంటాయి సమాజంలో. సరే మనం ఆ మంత్రి దాటి ఇంకా అవతల స్థాయిలో ఒక వ్యక్తిని చూసాం. 3763 వాయిదాలు ఎగ్గొట్టినటువంటి ఒక మాన్య మహోదయ రాష్ట్రాధినేత మనం చూసాం. దానికి ఇది ఒక గొప్ప సబబైన న్యాయం. అంటే సబబైన అన్యాయం అని అర్థం. ఇది సబబు కాదు అని చెప్పడం ఆయన ఉద్దేశం. తర్వాత ఐక్యత అని ఇంకోటి ఉంది. ఇది నాకు కూడా అనుభవమే. ఒక 10 ఏళ్ల క్రితం దాకా ఇస్త్రీ బట్టలు వేసామని. తర్వాత వాళ్ళు ఏంటి ఒకసారిగా 10 రూపాయలు అన్నారు. మా ఇంటి దగ్గర ఏమో 6 రూపాయలకి 7 రూపాయలకి షర్టు చేస్తాడు. మా ఇంటి పక్కన అపార్ట్మెంట్, మా ఇంటి పక్క అపార్ట్మెంట్ మొత్తం మా అపార్ట్మెంట్ వాడు ఏమైనా పెంచి చేయడం, పక్కకి వెళ్తే వాడు కూడా షర్టుకు 10 రూపాయలు అండి అన్నాడు. చొక్కాకి ఇస్త్రీ ఛార్జీ 10 రూపాయలు నిర్ణయించారు. ఓ సంఘం పెట్టాడు, రిజిస్టర్డ్ అని పెట్టాడు, బోర్డు పెట్టాడు, 10 రూపాయలు అన్నాడు. సరే ఇంకో చోటుకి వెళ్ళి అపార్ట్మెంట్ వాడు అంటే ఐక్యత అలా ఉంటుంది అన్నమాట. కొన్ని చోట్ల చదువుకున్నాడు కన్నా ఎవడో మేలు అన్నట్టుగా అలా ఉంటుంది ఒక్కోసారి. విచిత్రం అంటే దాని మీద రాశారు ఇస్త్రీ పెట్టుకుని ఒక అపార్ట్మెంట్లో ఉండేటటువంటి వాడు ఒక రేటును ఫిక్స్ చేశాడు. వాడు ఒక టారిఫ్ ఇస్తాడు. మనం వెళ్ళంగానే బట్టలు కానీ హోటల్లో మనకి మెనూ కార్డు ఇచ్చిన టారిఫ్ ఇస్తాడు. చీర ఏది కాటన్ చీర 25 రూపాయలు, వాయిల్ చీర 20 రూపాయలు, ప్యాంటు 15 రూపాయలు, షర్టు 10 రూపాయలు ఏదో ఉంటుందిగా లెక్క. జాకెట్ 5 రూపాయలు, పట్టు జాకెట్ ఒళ్ళుకో వెక్కిన ఆవిడ 15 రూపాయలు ఏదో ఉంటాయి అక్కడ. మళ్ళీ జాకెట్లో రకరకాలు ఉంటాయి. అవి జాగ్రత్తగా 3 తీసి ఇస్త్రీ చేయాలి. దానికి మళ్ళీ ప్రత్యేకమైన రేటు. దాని మీద అద్భుతంగా ఇస్త్రీ ఇది మీద రాశారు మాస్టారు. తర్వాత ఇక ఇలా ఇందులో ఇది చూస్తూ ఉంటే నాకు మనకి ఈ 4 రోజుల సాహిత్య సభలకి ఒక మహాపండితుడిని ఆహ్వానించుకున్నాం. వారు ఎవరో కాదు, డాక్టర్ సోరం శ్రీనివాసులు గారు. వారు ఈ మధ్య మా కళాశాలలో వెంకయ్యనాయుడు గారిని ఆహ్వానించినప్పుడు వెంకయ్యనాయుడు గారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదే సమయంలో బిరుదోపనిషత్తు అనేటటువంటి సోరం శ్రీనివాసులు గారి పుస్తకాన్ని కూడా మా పివి సిద్ధార్థ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. బిరుదుల కోసం పాటలు. నాకు స్వయంగా నా సర్కిల్లోనే నా స్నేహితుడే ఒక ఆయన గాంధీనగర్లో బిల్డింగు ఇచ్చేటకు కూడా సిద్ధపడ్డాడు. నేను అన్న బ్యానర్ చేస్తే బెటర్ ఏమో నాకు నాలాంటి వాడికి చెప్తావు. అసలు ఈ అవార్డులకి పైరువీలు కదా, అవార్డులు ఇచ్చేవాడు ఎవడో ఉంటాడు అక్కడో ఆడు తలకు మార్చినాడు, ఆడు బయట ఎక్కడ తిరగడు. అది నువ్వు బోర్డు పెట్టామన్నా, ఓ ఫ్లెక్సీ చేయించమన్నా. పద్మశ్రీ ఇచ్చిన వారికి బిల్డింగ్ ఇవ్వబడిన అని ఆయన పెట్టమని చెప్పా. ఆయన పద్మశ్రీ పెంచమాట. ఓ 1,00,000 సార్లు పట్టు వదలని విక్రమార్కుల్లాగా మూర్ఖుల్లాగా ఒక 10,000 సార్లు పెట్టుంటాడు. పాపం పద్మశ్రీ రాలేదని. అయితే ఆయనకి మాత్రం ఎప్పుడో పద్మశ్రీ వచ్చింది. వాళ్ళ ఆవిడ పేరు పద్మశ్రీ. ఇక మనకి బాబాయ్ హోటల్ తెలుసు కదండి. మాస్టారు బామ్మ హోటల్ పరిచయం చేస్తున్నారు. బామ్మ అంటే మరి చేదస్తంగా మనం వెళ్ళిన తర్వాత చల్లగా కాకుండా వేడివేడిగా వేసి ఒక గంట కూర్చోబెట్టైనా వేస్తుందా, ఎలాంటి పదార్థాలు అందిస్తుందో తెలీదు. మనం సమయంతో కాలంతో పరిగెట్టే మనకి బామ్మ దగ్గరికి వెళ్ళి అంతా అసలు మనం ఇవాళ రోజున మన తల్లిదండ్రులే లెక్క చేయలేనటువంటి రోజుల్లో ఇక బామ్మ దగ్గర అంతసేపు సమయం వెచ్చించేంత ఉందని నేను అనుకోను. తర్వాత
ఒక మనం ఏదన్నా ఒక పని చెప్తామండి ఒకటికి, వాడు దాన్నే ఉంది బాస్ అంటాడు, అది ఏం చేయడు. దురాత్మను కథ రాశాడు. అంటే మనుషుల్లోని అమనుషులను కూడా పరిచయం చేయాలి. ఒక యథార్థ దృశ్యం, యథార్థ దృశ్యమే కవిత్వం అని అన్నాడు కదా శ్రీశ్రీ. అలా కూడా ఈ యథార్థం ఏంటంటే, ఒక బ్యాంక్ కూడా దగ్గరికి వెళ్ళాడు, ఏదో చెప్పాడు, అదంత బాసు మీరు వెళ్ళిపోండి తనుకుంటేసుకోండి అన్నాడు. ఏమీ లేదు అప్లికేషన్ కథలు అక్కడి నుంచి. దీనికి రహస్యం ఏంటంటే, మీరు ఈ కథను ఎలా మీరు అన్వయించుకోవచ్చు అంటే, మీరు ఒక్కసారి పక్క సందులోనో మీ ఇంటి దగ్గర ఎక్కడికి వెళ్ళండి, మీ బజార్లో వెళ్ళండి, ఇస్త్రీ బండోడి దగ్గరికి ఎక్కడికో వెళ్ళి బట్టలు ఇస్త్రీ చేసేవాడో లేకపోతే ఇంకెక్కడో అక్కడ ఉన్నటువంటి వాడిని, బాబు ఏమన్నా అద్దెళ్ళు ఉన్నాయని అడగండి. కష్టం అండి, ఇక్కడ ఎవరు ఖాళీ చేయటాలు రావటాలు ఉండవని అంటారు. ఆడి పక్కనే ఉంటుంది టూలెట్, ఆడి పక్కనే 3 టూలెట్లు బోట్లు ఉంటాయి. పట్టించుకోకపోవడం అన్నమాట. ఉదాసీనత అంటామే, దానికి పరాకాష్ట ఈ కథ. అలా ఇక గృహిణి, ఇక భార్యాభర్త మధ్య పొరపచ్చాలు, అది ఇది అవటం, అదంతా కూడా ఒకటి. తర్వాత మనం ఇందాక చెప్పిన దాంట్లో కేశదంతం కథ గురించి చెప్పుకోవాలి. కేశదంతం కూడా గొప్ప కథ. అయితే ఏంటంటే తెలుగులో రాయటం నాకు నచ్చింది. అంటే నేను ఇంగ్లీష్ పిహెచ్డీ అయినా కూడా ఇంగ్లీష్లో రాయాలని కోరుకోవట్లే. కానీ ఈయన ఇంగ్లీష్లో దీన్ని ట్రాన్స్లేట్ చేశాడనుకోండి, చేయించాడనుకోండి, పోనీ ఆయనే చేశాడనుకోండి, సీతారామన్ గారు చూశారనుకోండి, మనకి జుట్టు మీద కూడా పన్నే చేస్తుంది. అది మాలాంటి వాళ్ళు పన్నేది అనుకోండి, జుట్టు రావటం ఆగిపోయి 10 ఏళ్ళు అయింది. తర్వాత ఇక విందుకు అని ఒకటి కథ ఉంది. మంత్రి సత్యనారాయణ గారు చెప్పే సూత్రాలు ఉంటాయే, మనకి రోగిలాగా మారిపోయి చప్పగా ఉండేటటువంటి తిని దాని అన్నీ కూడా ప్రతిఫలిస్తుంది. ఇక ఇట్లా ఇందులో 53 గల్పికలు ఉన్నాయి. చక్రవర్తి గారి గురించి ఒక్క మాట మీకు ప్రేరణగా నిలిచి ఒక్క మాట చెప్తా. ఈయన ఒక 1.5-2 నెలల క్రితం దీని తాలూకు పీడిఎఫ్ నాకు పంపించినప్పుడు గల్పికలని ఒక 43 ఉన్నాయి, ఒక 6 కల్పికలని ఉన్నాయి. ఇప్పుడు గిట్టుబాటు అంటాంగా ఏముంది, సరళాలు పరుషాలు అటు ఇటు అయితే ఏమైంది, కల్పికలని కొంచెం సంక్షిప్తంగా రాశారు. మరి పేజీన్నర తీసుకోకుండా 1/2 పేజీ 30 పేజీలో ఆ కథ అయిపోయింది. అవి నాకు 6 పంపించారు. మళ్ళీ ఈ నెలలో అవి 49, 53కి వెళ్ళింది నెంబర్. అంటే ఇంకో 4 యాడ్ చేశారు, ఒక 4. అంటే ఇది చూడండి, సాహిత్యం ఒక నిరంతర ప్రయాణం. మీరు ఒక కవితో 2 కవితలో 3 కవితలో, ఒక పుస్తకమో 2 పుస్తకంలో 3 పుస్తకాలు తెలిసి నేను సమాజానికి చాలా అందించాను అనుకోవడం పెద్ద మూర్ఖత్వం కింద వస్తుంది. మీరు ఒక నిరంతర ప్రయాణంగా గమనించండి. మీ అక్షర యానం ఏదైతే ఉందో, మీరు ఏ సాహిత్య ప్రక్రియ సృజించినప్పటికీ కూడా అక్షరాలతో మీ సావాసం ఏదైతే ఉందో, అక్షరాలతో మీ అనుబంధం ఏదైతే ఉందో, దాన్ని కొనసాగించాలని ఒక్క పుస్తకం చెప్తుంది. నాకు పంపించినప్పుడేమో 49, మళ్ళీ తర్వాత 4 వచ్చేసినాయి. నెలలో 4. అంటే ఈ సభలో ఈ హడావుడే, మళ్ళీ రాసే హడావుడే పెట్టుకోవడమే. రాయటం అనేది ఒక యాగం. ఇప్పుడు యాగం చేయాలంటే తిక్కన ఒక్కలే, మన పేరు చివరి సోమయాజు ఉండక్కర్లే, నన్నయ్య ఒక్కలే, మన బట్టారకుడు ఉండక్కర్లే, మనకు అసిస్టెంట్ నారాయణ భట్ ఉండక్కర్లే. అంటే ఆ తపన, ఆ సాహితీ తపన అనేది పెంపొందించుకోవాలి. మీరు పెంపొందించుకుంటే ఆ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీకు వెంటనే ఫలితం ఉండకపోవచ్చు కొంత, ఎందుకంటే విత్తంగానే మనకి పంట రాదు కదా, ఒక 2 నెలలో 3 నెలలో వేచి ఉండాలి కదా. మనకి ఎప్పుడూ ఇంద్రధనస్సు ఉంటే విలువే ఉంటుంది ఆకాశానికి. ఏదో అప్పుడప్పుడు ఏ వర్షాకాలంలోనూ ఒక అలా విద్యుల్లత జటిల్లతలాగా ఏదో అలా మనకి ఒక్క నిమిషమో మెరిసింది అనుకోండి, ఇంద్రధనుసుకు విలువ ఉంటుంది. ఎప్పుడు ఉందనుకోండి ఇంద్రధనుసుకు విలువ ఉంటుంది. అని చేత మీరు ఈ కల్పిక ఈ 2 పదాలని మీరు ఒక్కసారి ఇది చేయండి. ఇందులో నేను అంతకుముందు చదవనటువంటి కథ ఆసక్తిగా మధ్యాహ్నం భోజనం కానీ చదివా, నాకు పంపించిన దాంట్లో లేదు. ఎంత ఈ మొత్తానికి ఇది గుండెకాయ లాంటి కథ అన్నమాట ఇది. అంటే గల్పికలన్నీ ఒక ఎత్తు, కల్పికలన్నీ ఒక ఎత్తు. కల్పికల్లో కూడా మళ్ళా చివరి ఉంటుందండి శిశలు రక్షణ. ఏం లేదు, ఈ కథ ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా శాసనమండలి అవ్వచ్చు, శాసనసభ అవ్వచ్చు, లేకపోతే కేంద్ర శాసనసభ అవ్వచ్చు, ఏదో ఒకటి అనుకోండి మీరు, మన రాష్ట్రమో కేంద్రం ఏదో ఒకటి. ఇక్కడ చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుందంటే చర్చ ఏం జరుగుతుందంటే, ఏమంటే మీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా పరిపాలిస్తుందంటే, ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయినాయి, నిమిషానికి 9 అత్యాచారాలు జరుగుతున్నాయండి. మా ప్రభుత్వం బెటరు, ఎన్ని మాత్రమే జరిగాయి, పెరిగినాయి. పెరగడం ఏంటంటే ధరలు పెరగడం ఏంటి దరిద్రం అంటే, స్పీకర్గా ఉన్నటువంటి మహానుభావులు లేచి మీరు గమనించట్లేదు ఎంతసేపు కూడా మీ సంకుచితమైన ధోరణి. మీరు 9 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు తప్ప 8 నిమిషాలు కూడా అత్యాచారం జరగట్లే.
అంతటి ప్రశాంతతని మా హోంశాఖ, మా పోలీసు వ్యవస్థ, రక్షణ వ్యవస్థ ఇచ్చిందని దాని గురించి ఆలోచించారంటే అన్యాయంగా మాడతారు. 9 నిమిషం దాకా ఎవడాలమన్నాడు మిమ్మల్ని? 8 నిమిషంలో అయిపోండి. 8 నిమిషాలు ఏమైనా జరిగిందా? జరగలే. అది కదండి మా ప్రభుత్వం సాధించినటువంటి స్థిరమైనటువంటిది అంటారు. ఎంత గొప్ప గల్పిక అంటే అంతటి, అంటే గల్పికగా ఉండాల్సినటువంటి అధిక్షేపాత్మక గుణం ఏదైతే ఉందో అది ఒక గరిమనాభిలాగా, ఒక కేంద్ర బిందువులాగా, ఒక సూర్యుడికి మధ్య భాగం ఎంత వేడిగా ఉంటుందో కరోనా, అలాంటి కరోనా అంటే ఆ కరోనా అనుకోండి, మనందరినీ పడుకోబెట్టిన కరోనా కాదు, మనందరినీ ఆన్లైన్ వైపు నిద్ర లేపిన కరోనా కాదు. అది శిశల రక్షణ కథ. ఇంకొక 2-3 చెప్పి ఇది అంతర్నాటకం ఇంకోటి ఉంది. ఈ అంతర్నాటకంలో ఏం లేదు, భార్య ఒక ఉత్తరం రాసేసింది, భర్తకి ఇచ్చింది. వాడు మామూలుగా కొన్ని ఒక్కోసారి మీరు ఎదురుగా నిలబడి మాటలు చెప్పారనుకోండి, విలువ ఉండదు ఈ సమాజంలో. మీరు భౌతికంగా కాసేపు లేకపోతే విలువ ఎక్కువ. అందుకని ఆవిడ ఏం చేసిన, ఉత్తరం రాసింది, వెళ్ళిపోయింది. నేను పుట్టింటికి వెళ్ళిపోతాను, నీకు నాకు రామ్ ఏంటో చందన గ్రాండ్కి వెళ్దామంటే చందన బ్రదర్స్ తీసుకెళ్తావు, అక్కడ 5,000 రూపాయలు మించి శారీలు ఉండవు. నాకు ఎప్పుడు ఏ దసరా వచ్చినా ముష్టి 5,000 రూపాయలు పెట్టుకుంటావు. పక్కింటి ఆవిడ చూడు చక్కగా 3,000 రూపాయలు పెట్టుకుంది. వాళ్ళ ఆయనకి వచ్చే శాలరీకి 3,000 అంటే చాలా ఎక్కువ, నీకు వచ్చే శాలరీకి 5,000 రూపాయల శారీ అంటే చాలా ఇది. ఏదో ఉంటాయిగా ఆడవాళ్ళకి సంబంధించిన సమస్యలు, నగ నట్ర, పొలం పుట్ర, ఏదో కుట్ర, ఏదోటి, మొత్తం మీద ప్రేమ కుట్ర, ఏదోటి. మొత్తం ఈ అంతర్నాటకంలో ఏంటంటే ఆ లెటర్ చూసుకుని కన్నీటి గంగా ప్రవాహం అయిపోయాడు. అమ్మో మా భార్య వెళ్ళిపోతే ఎలా, నేను ఎవరిని తిట్టగలను, నేను ఎవరి చేత కొట్టించుకోగలను, అసలు ఎంత బూతులు తిడుతుంది, అది ఎలా ఊసిపోతుంది వాడికి, భార్య లేకపోతే ప్రత్యక్ష నరకం అని వెంటనే ఆడి కన్నీటి పర్యంతం అయిపోయాడు. వాళ్ళ అమ్మగారు వచ్చారే, ఎదవా బడవా, ఎక్కడికి వెళ్ళలేదు, మీ ఆవిడ ఎక్కడికి వెళ్తుంది, మీ జుట్టు తన చేతిలో ఉంటే అలా వెళ్తుంది వాళ్ళ ఇంటికి, ఎదవా దొరికావు తింగరి ఎదవా, ఉందలో ఇక్కడే ఉంది, వంటగదిలో ఉంది, వస్తుంది, ఇప్పుడే కొత్త రకం వంట నేర్పిస్తున్నాను మీ ఆవిడకి. తర్వాత అప్పుడు ఆవిడ వెళ్ళిపోతేనే బాగుంటుందని ఏమనుకుంటాడో మాకు తెలియదు. మరి కొత్త ఉంటాడు చచ్చాడే కదా, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తట్టుకోలేక కదా ఇక్కడ పంపించింది ఆ వంటలో, మరి ఈడేమైపోతారు. ఇక తర్వాత ఉంది ఇక ఎమ్మెల్యే దేవుడు. ఇది కూడా గొప్ప వ్యంగ్య ప్రధానమైన ఇది. దేవుడు ఉన్నాడా లేడా చర్చ. సరే, మన కాలపు సోక్రటీస్ అనదగినటువంటి జిడ్డు కృష్ణమూర్తి ఏనాడో స్పష్టంగా ఏ ప్లేటో చెప్పినట్టుగా, ఏ సోక్రటీస్ చెప్పినట్టుగా అంత వివరణాత్మకంగా చెప్పేశాడు. అరే ఏం లేదురా బాబు, మనిషిని దేవుడు సృష్టించాడా, దేవుడిని మనిషి సృష్టించాడా? నేను చెప్తా సింపుల్ ఫినామినన్. మీకు ఆయుర్దాయం ఎంత? 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు. దేవుడు ఆయుర్దాయం చిరస్థాయిగా ఉండిపోతాడు. ఆడు నిజంగా దేవుడికి కనుక హృదయం ఉంటే నీలాగే అతనిలాగే నిన్ను కూడా చిరాయువుతో దీవించాలిగా. నీకు ఆ కోత వేసేయడం ఏంటి, ఆ లాంగ్విటీలో ఆయుర్దాయంలో కోత విధించడం ఏంటి అంటే, కోత విధించాడంటే అసలు ఏ ప్రాణైనా దేవుళ్ళ చిరస్థాయిగా ఉండదు కదా, ఉండలేదంటే దేవుడు లేడు. మనిషిని దేవుడు సృష్టించాడా, దేవుడు మనిషి సృష్టించాడా? నేను చెప్తున్నా బల్లగుద్ది మైకు గుద్ది, దేవుణ్ణి మనిషే సృష్టించాడు. ఇంకో నిదర్శనం ఏంటి, కొత్తగా 5,000 దేవుళ్ళు ఇంతవరకు ఈ ప్రపంచం చూసింది. ఇప్పుడు ఆ దేవుళ్ళు పేర్లే లేవు. ఇంద్రుడు అంటే ఎవరికి పట్టదు, కృష్ణుడు అంటే ఎవరికి పట్టదు, కొత్త రుద్రుడు ఎవరికి పట్టదు, రకరకాల దేవుళ్ళు, కొత్త దేవుళ్ళు అంటే మన పాట కూడా ఉంది. అట్లాగా ఇందులో దేవుడు ఉన్నాడని ఒకడు, లేడని ఒకడు, ఉన్నాడని ఒకడు, లేడని ఒకడు, ఈ కొట్టు చూస్తున్నారు. అంటే దైవం అనేది విశ్వాసానికి సంబంధించిందే కానీ వాస్తవానికి సంబంధించింది కాదు. ప్రపంచం విశ్వాసం మీద ఆధారపడితేనే ఎంత సుందరమయంగా ఉందంటే, వాస్తవం మీద ఆధారపడితే ఇంకెంత అందంగా ఉంటుందో ఆలోచించండి. ఈ కథలో దేవుడు ఉన్నాడని దేవుడు లేడు. విచిత్రం ఏంటంటే వీడు ఏం చెప్తే ఒకడు వచ్చాడు, ఏంటా దేవుడు ఉంటే కనబడాలా నీకు? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు, 4 ఏళ్ల క్రితం ఓట్లు ఎంచుకున్నాడు, దొంగ వెధవ, వెళ్ళిపోయాడు. మళ్ళీ 6 నెలలకి ఎలక్షన్ అప్పుడు వస్తాడు. ఆడు పోయాడు అంటావా? ఉన్నాడుగా. ఎమ్మెల్యే కనబడినంత మాత్రం ఎమ్మెల్యే లేడండి అని అంటావా? ఉన్నాడుగా. ఎక్కడోడు చచ్చాడుగా. ఆడు ఎక్కడొకడు ఉండే ఉంటాడు, ఆడి పనులు ఆడు బిజీగా ఉంటాడు. ఆడు సస్త్రీలా పెళ్లి చేసుకోకుండా లేడు, పెళ్ళి అయింది, 2 పిల్లలు, ఆడి బాధలు ఆడుకున్నాయి, ఆడి సాధక బాధకాలు ఆడు తీర్చుకోలేసి వస్తుంటే జనాలందరూ మళ్ళీ కోరికలు అది తట్టుకోలేక కొండ మీదకి వెళ్ళాడు. అయినా కొండ ఎక్కేస్తున్నారు, కొండకి బస్సు రూట్ వేసేస్తున్నారు. ఇది తట్టుకోలేక ఎక్కడికో చచ్చాడు, ఎక్కడో అనంత విశ్వంలో ఎక్కడో బిక్కుమంటూ దాక్కున్నాడు. వదిలేయండి దాని గురించి, దేవుడి గురించి అని గొప్పగా సాగేటటువంటి కథ ఇది. అట్లా ఇందులో మనకి మొత్తం 45 గల్పికలు, ఒక 4, 8 మామూలుగా 8వ ఇది. నేను ఏమనుకోవడం, ఏమైనా సంఖ్యాశాస్త్రం మీద ఏమైనా కాస్త ఉందేమో, ఈయనకి ఏమైనా పట్టు, దాని ఏదో మమకారం ఉండి ఉంటుంది. అష్టవస్తువులు 8 తీసుకొచ్చాడు. ఇప్పుడు 8వ వార్షికోత్సవం కదా ఇది. సో మన సంస్థ భావన ప్రియకి 8 ఉంటే బాగుంటాయని అనుకున్న తలపోతుంటాడు మహానుభావుడు ఎవరు చక్రవర్తి గారు. అని చేత మిత్రులారా, మనకి ఏదైనా 4
ముక్కలు మనకు వచ్చినట్లయితే, 4 అక్షరాలు మన దగ్గర ఉన్నట్టయితే, 4 పదాలు మన దగ్గర ఉన్నట్టయితే, ఒక్క ఆలోచన అయినా మనకి వెన్నుదనగా ఉన్నట్టయితే మనం ఏదైనా రాయగలం. అయితే గల్పిక విషయంలో మీ చూపు ఇంకాస్త తీవ్రం కావాలి. మీరు సమాజాన్ని ప్రశ్నించేటటువంటి ఒక గుణం రావాలి. సమాజంలోని లోటుపాట్లని మీరు ఎత్తి చూపేటటువంటి ఒక బడిపంతులు ఎలా పిల్లల్ని మందలిస్తాడో అలాంటి ఒక బడిపంతులు గుణం మీకు వచ్చినట్టయితే మీరు గల్పిక రాయగలరు. మీరు అంతసేపు ప్రేమిస్తూ 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 పిల్లవాడి లోటుపాట్లు తెలుసుకున్న మరుక్షణం, పిల్లవాడి బలహీనత తన కంటపడిన మరుక్షణం ఆగ్రహోదగ్రమయ్యేటటువంటి తల్లి ఉంటుంది చూడండి, మాతృమూర్తి. అలాంటి మాతృమూర్తి ధర్మాగ్రహం కూడా మీలో ఉన్నప్పుడు మీరు గల్పిక రాయగలరు. గల్పిక ఇంకా ఎలా రాయగలరు? మీరు గల్పిక ఇంకెలా రాయగలరంటే, మీరు గులాబీని మాత్రమే చూసినప్పుడు గల్పిక రాయలేరు. గులాబీ కింద ఉన్నటువంటి ముళ్ళను కూడా చూసినప్పుడు మాత్రమే గల్పిక రాయగలరు. గులాబీకి గులాబీ ఉంది కదా, గులాబీ పువ్వు, ఈ ముళ్ళకి గులాబీ ఎంతో అందాన్ని ఇస్తుంది అన్నాడు, అది కవిత్వం అవుతుంది. గల్పిక రచయిత ఏమంటాడంటే, ఆ మృదువైన గులాబీకి రక్షణగా నిలిచాయి ముళ్ళు, నా ఓటు ముళ్ళకే అన్నటువంటి వాడు గల్పిక రచయిత. అంటే గల్పిక రచయిత హృదయం అంత తీవ్రాతి తీవ్రంగా, తీక్షణంగా, స్పష్టాతి స్పష్టంగా, ఒక నీరులాగా స్వచ్ఛంగా, ఒక నేలలాగా ఒక సస్యశ్యామల లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఒక ఆకాశంలాగా ఒక నిర్మలత్వాన్ని, ఆకాశంలాగా ఉరుముల్ని మెరుపుల్ని కలిగి ఉంటుంది గల్పిక. ప్రశాంతమైన ఆకాశం అయితే కథ అవుతుంది, ఉరుములు మెరుపులు పిడుగులు పడితే గల్పిక అవుతుంది. నమస్కారం.